ఓ అనాథ వృద్ధుడికి లక్షల్లో ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. కరీంనగర్లోని లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత ప్రదీప్ కుమార్ గత కొన్నేళ్లుగా ఆశ్రమాలలో జీవించే అనాథలు, వికలాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధుడు నారాయణ కాలికి గాయమైంది. సుమారు 2 లక్షల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని ప్రదీప్ కుమార్ ఉచితంగా అందించి ఆయనను నడిచేలా చేశారు. ఇందుకుగాను ప్రదీప్ కుమార్ను ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ శాలువాతో సత్కరించారు. అనాథ ఆశ్రమాలతో పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వైద్యుడు ప్రదీప్ కుమార్ తెలిపారు. 2 లక్షలకు పైగా ఖర్చు అయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించామన్నారు. ఏడాదికి 40 మందికి వైద్యం అందిస్తున్నామన్నారు. దాదాపు 2010 నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో ఉన్న బోర్డర్స్ అందరికీ ఎలాంటి డిసీజ్ వచ్చినప్పటికీ, అది మెడిసిన్స్తో తక్కువ చేసేదైనా, ఆపరేషన్ అవసరం పడిందైనా, ఏ ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్ బేసిస్ అయినా, ఇన్ పేషెంట్ బేస్ అయినా, సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా మా హాస్పిటల్ తరఫున ఫ్రీగా చేస్తున్నాం. అండ్ రెగ్యులర్గా అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకు అవసరం ఉన్న మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మామూలుగా అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం కోసం పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, చాలా ఖరీదైన యాంటీబయాటిక్స్, ఐనోట్రోప్స్ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆపరేషన్ కూడా ఖర్చుతో కూడుకుంది. ఆ తర్వాత ఐసీయూ కేర్, మిగతా అన్ని ఖర్చులు కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి. దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని మన వీరమాధవ్ గారి ప్రోత్సాహంతో ఏం పైసా లేకుండా ఉచితంగా చేయడం జరిగింది. ఆయన కూడా చాలా ఖరీదైన వైద్యం, ఆయన కాలు కుళ్ళిపోవడం జరిగింది షుగర్తోని. అది లోపల తెలియలేదు. కొంచెం ఆయన కాలు కింద పెట్టలేక నడవలేని స్థితి వచ్చేసరికి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆయన కాలు తొలగించాలని చెప్పడం జరిగింది. ఆ ఖరీదైన వైద్యం కూడా సారు ఉచితంగానే ₹1 తీసుకోకుండా వైద్యం చేశారు. వారికి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. వారు అంతటి దయార్థ హృదయమైనటువంటి వ్యక్తులు ఈ రోజులలో చాలా అరుదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.